అంతర్జాతీయ స్థాయి పేరు పొందిన కంపెనీ టైటన్ వాళ్ళ స్మార్ట్ ల్యాబ్స్ని ఇక్కడ హైదరాబాద్లో ప్రారంభించడం ఇది చాలా చాలా గర్వపడే విషయం. ఎందుకంటే ఈరోజు మనము మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లాంటి కార్యక్రమం చూస్తున్నాము. బట్ కొన్ని దశాబ్దాల క్రితమే వాళ్ళు భారతదేశంలోనే ఒక వాచ్ని కనిపెట్టడం, ఇక్కడే తయారీ చేయడం, ఇక్కడే విక్రయ చేయడం, అంతర్జాతీయ స్థాయిలో ఎట్లాంటి నాణ్యత మనము చూడగలుగుతాము, అట్లాంటి నాణ్యతతో కూడిన వాచ్ భారతదేశంలో వాళ్ళు తీసుకురావడం ఇది చాలా చాలా గొప్ప విషయం. ఇది ఒక చాలా గొప్ప కంపెనీ. కానీ ఈరోజు మన అందరికీ తెలుసు, ఒకప్పుడు వాచ్ అంటే జస్ట్ సమయం చూడడానికి దాన్ని ఉపయోగించేవాళ్ళు. కానీ ఈరోజు వాచ్లో మనము ఎన్నో కొత్త కొత్త మన ఫీచర్స్ కూడా పెడుతున్నాము. మన హెల్త్కి సంబంధించిన చాలా ఫీచర్స్ ఉంటాయి. ఎంత మన హార్ట్ రేట్ ఉంది, మన ఆరోగ్యం పరిస్థితి ఎట్లా ఉంది, వాచ్ ద్వారా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. కానీ ఇందాక సుపర్ణ గారు ఆ కంపెనీ CEO, వారు ఇక్కడ సభాముఖంగా ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. వారు ఏం చెప్పారు అంటే, ఒక వాచ్లో కానీ ఫోన్లో కానీ, స్మార్ట్ వాచ్లో, స్మార్ట్ ఫోన్లో ఎన్నైనా ఫీచర్స్ ఉంటాయి. కానీ 90% ఆ ఫీచర్స్ని ఎవరో పట్టించుకోరో, ఎవరో వాడుకోరు. ఎందుకంటే చాలామందికి అవగాహన ఉండదు. అండ్ ఒకవేళ అవగాహన ఉన్నా కూడా అంత సులభంగా ఫీచర్స్ని ఉపయోగించే పరిస్థితి ఉండదు. సో ఒక వాచ్లో ఇంకా కొత్త కొత్త ఫీచర్స్ తీసుకురావాల్సిందిగా ఉంటే చాలా పరిశోధన అవసరం ఉంది, చాలా ప్రయోగం అవసరం ఉంది. అండ్ ఇట్లాంటి కార్యక్రమం వాళ్ళు ఇక్కడ ఈ హైదరాబాద్ ల్యాబ్ నుంచి చేయించుకోవడం ఇది చాలా ఆనందకరమైన విషయం. సో ఈ ల్యాబ్ ద్వారా రాబోయే రోజుల్లో ఇంకా వినూత్నమైన ఫీచర్స్తో ఉన్నటువంటి వాచెస్ బయటికి వస్తాయి. వాళ్ళకి నా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అండ్ ఈ సెంటర్ వాళ్ళు ఎక్కడైనా పెట్టి ఉండవచ్చు. ఇది తమిళనాడుకి చెందిన కంపెనీ, హొసూర్లో వాళ్ళది మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, బెంగళూరులో వాళ్ళ ఆఫీస్ ఉంది. వాళ్ళు ఎక్కడైనా పెట్టి ఉండవచ్చు. కానీ చివరిలో వాళ్ళు హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి చూసి ఇక్కడ ప్రభుత్వం ఏ రూపంలో ఇన్నోవేషన్ని, ఔత్సాహికులని ప్రోత్సహిస్తూ ఉంటుందో వాటన్నిటిని చూసుకొని ఈ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ఇది మాకు కూడా చాలా చాలా సంతృప్తికరంగా ఉంది. సో ఈ కేంద్రానికి మంచి భవిష్యత్తు ఉండాలి అని నేను ఆశిస్తున్నాను. కి సంబంధించిన కూడా రిఫైనరీ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ హైదరాబాద్లో చేయవచ్చు. ఇందాక మీలో కొంతమందికి అవగాహన ఉంటుంది, మలబార్ గోల్డ్ లాంటి ఒక పెద్ద సంస్థ ఇక్కడే వాళ్ళ రిఫైనరీ పెడతా ఉంది. ద కంపెనీ ఐ డిడ్ నాట్ స్పీక్ అబౌట్ ఇస్ యాక్చువల్లీ మలబార్ గోల్డ్. సో వాళ్ళకి చెప్పడం జరిగింది. వెంకట్ గారు ఆ గ్రూప్ MDగా ఉన్నారు. వారు ఖచ్చితంగా మేము కోరిన అన్నింటినీ మంచిగా చూస్తాము, స్పందిస్తాము అనే మాట ఇచ్చి వెళ్ళారు. సో బహుశా భవిష్యత్తులో అట్లాంటి కూడా కొన్ని సువార్తలు మనకు వినడానికి అవకాశం ఉంటుంది. సో వెరీ హ్యాపీ దట్ ఇన్ హైదరాబాద్ వీ హ్యావ్ నౌ put together this smart labs, Titan Smart Labs, which will be the hub for innovation and technology in all our smart products. This hub will have the best of people working on consumer-led technology for our smart watches and audio accessories, hearables, and many other smart products. We are very happy that this city will be the hub for all our smart product technology development, and we are really very ambitious about our growth in smartwatches in the next few years, and the starting point of all that growth in business will be the kind of R&D both in the software side as well as in the hardware side that will happen in this Titan Smart Labs that got launched today.